ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠంగా రేపుతూ ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్ కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు చేరుకోవడం జరిగింది. కాంగ్రెస్ సభ్యుల వెంట స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వచ్చారు. అలాగే బీఆర్ఎస్ కు చెందినటువంటి కౌన్సిలర్లు పోసవ కాంగ్రెస్ సభ్యులతో కలిసి రావడం జరిగింది. ఇక ఈ ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. దీంతో వీరి బలం 7కు చేరింది. కాంగ్రెస్ బలం ఎమ్మెల్యే ఓటుతో కలిపి 6కు చేరింది. ఇక ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలిచారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి దక్కలేదు. ఇక ఎన్నిక తొలి రోజు ఫిబ్రవరి 16న కోరం లేక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఇక మరుసటి రోజు కొన్ని పార్టీల కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. దీంతో మళ్లీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికను నిర్వహిస్తున్నారు. అలాగే ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ చైర్పర్సన్ స్థానం దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు ఖానాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠను రేపుతూ ఉంది. ఇప్పటికే మున్సిపల్ ఆఫీస్ కు కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు చేరుకున్నారు. కాంగ్రెస్ సభ్యుల వెంట స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు రావడం జరిగింది. బీఆర్ఎస్ కు చెందినటువంటి కౌన్సిలర్లు పోసవ కాంగ్రెస్ సభ్యులతో కలిసి వచ్చారు. ఇక ఈ ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. దీంతో వీరి బలం 7కు చేరింది. కాంగ్రెస్ బలం ఎమ్మెల్యే ఓటుతో కలిపి 6కు చేరింది. ఇక ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలిచారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. రైట్ మాధవి, ఖానాపూర్ లో ప్రస్తుతం కొంత గందరగోళ పరిస్థితులే ఉన్నాయి. లోపల ఎన్నిక జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే వెడుమ బొజ్జు, ఆయన ఎక్సాఫిషియో ఓటు ఉంది, ఆయనకి ఆర్డర్ ప్రకారము ఎన్నిక జరపట్లేదు. చైర్మన్ కి సంబంధించి ఆయన కొంత గందరగోళ పరిస్థితుల్లో నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ కి సంబంధించి అటు బీజేపీ 2 పార్టీలు కలిపి చైర్మన్, వైస్ చైర్మన్ అనేది ఎన్నిక ఆల్మోస్ట్ గా దాదాపు పూర్తయినట్టే. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కావచ్చు, మిగతా ఎమ్మెల్యే కొంత ఆర్డర్ ప్రకారం చేయడం లేదని ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నిలబడుతున్నాయి. సో బీజేపీ, బీఆర్ఎస్ కలిపి ఇద్దరు కలిపి కూడా ఆ బీజేపీకి సంబంధించిన ఎవరైతే అంకం మౌనిక ఆమెను చైర్మన్ గా ప్రపోజ్ చేశారో, ఆమెకు ప్రపోజ్ చేసిన నేపథ్యంలో ఆమెకు 7 సభ్యులకు సంబంధించి చేతులెత్తారు. ఆమెతో పాటు ఈ బీఆర్ఎస్ గా రీసెంట్ గా బయటకు వెళ్ళిపోయిన ఎవరైతే 5వ వార్డు కౌన్సిలర్ పోషవ ఉందో, ఆ పోషవ రీసెంట్ గా బీఆర్ఎస్ క్యాంప్ నుంచి వెళ్ళిపోయింది. ఆమె కూడా ఈమెకు అంకం మౌనికకు సంబంధించి ఆమెకి సపోర్ట్ చేస్తూ చేతులెత్తారు. పూర్తి స్థాయిలో 7 సభ్యులతో అంకం మౌనిక చైర్మన్ గా ఎన్నికైన పరిస్థితి ఉంది. సో వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. వైస్ చైర్మన్ సోయబ్ సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ప్రపోజ్ చేసిన వైస్ చైర్మన్ అభ్యర్థి ఉన్నాడో, ఆయనకు సంబంధించి కొంత ఎన్నిక ప్రక్రియ కూడా ఆగిపోయింది. సో ఆ క్యాండిడేట్ సంబంధించి ఎలాగా ఎన్నిక ప్రక్రియ ముందుకు తీసుకెళ్తారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ముందుగా తీసుకోవాలన్నది బీజేపీ వైపు అధికారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారన్న దానిపైన, ఫేవర్ గా చేస్తున్నారన్న దానిపైన కొంత ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ ఆరోపిస్తున్న పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే అక్కడ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో లోపల గొడవ జరుగుతుంది. కొంత హై డ్రామా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు ఖానాపూర్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఖానాపూర్ సంబంధించి ఇంకా చైర్మన్ సంబంధించి కానీ, వైస్ చైర్మన్ సంబంధించి కానీ ఎలాంటి అనౌన్స్మెంట్ జరగలేదు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుతో అక్కడ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు 2 కూడా కైవసం చేసుకునే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. సో మరి ఈ డ్రామా ఇలాగే కొనసాగి గందరగోళ పరిస్థితులు ఏమన్నా ఉంటే మళ్ళీ రేపటికి ఏదన్నా వాయిదా వేస్తారా అన్న ఆలోచనలో కూడా కొంత పరిస్థితులు నెలకొన్న సిచ్యువేషన్ లో మరి కాసేపట్లో దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మాతాజీ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.